పెట్టేది లేదు. మొన్న ఆయన కుమారస్వామి వచ్చాడు, తర్వాత మన వర్మ గారు ఇద్దరు వెళ్ళారు కాబట్టి పరిష్కారం ఏదో అవుతుంది అనుకున్నా నేను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాసిన దాంట్లో ఒకటి మాత్రం ఫాల్స్. అక్కడ బ్లాక్ ఫర్నిష్ 3వది క్లోజ్ చేశారు. అది అంతకు ముందు క్లోజ్ లోనే ఉండేది. మొన్న మధ్యన ఒక 6 నెలలకో ఏడాదికో తాత్కాలికంగా జిందాల్కో ఎవడికో ఒక టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఏంటయ్యా అంటే అందులో పనిచేసేటట్టు, అందులో ప్రొడక్ట్ అయిందంతా వాళ్లే తీసుకుపోయేటట్టు. అంటే జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ వర్క్. స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు వాళ్లే ఇస్తారు, తయారైన నువ్వు వాళ్లే పట్టుకుపోతారు, దానికి అయ్యే కూలీ డబ్బులు వీళ్ళకి ఇస్తారు. సరే ఏదో ఒకటి ముందు కానివ్వండి అని పని నడిచింది. ఇప్పుడు మరి జిందాలు వెనక్కి వెళ్ళిపోయాడో ఏంటో తెలియదు, అది ఎందుకు ఆగిందో తెలియదు. ఇప్పుడు ఆ కారణంగా దీని వల్ల ప్రాబ్లం వచ్చిందని దాంతో మూసుకుపోదు. అది ఎంత ముందు అట్లా ఉండేది కాదు. వాస్తవంగా థర్డ్ ఫర్నిష్ కూడా నడుస్తుంటే దాని ఖర్చు అది సంపాదించుకుంటది అనేది. క్రమక్రమంగా ఎంప్లాయీస్ తగ్గించే ఎంప్లాయీస్ తగ్గించడం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు బేసిక్ గా. అది ఇవ్వాలి అంటే గనక ఈ ప్యాకేజీలు ఇచ్చి అదంతా అట్లాంటి ఉద్దేశం ఏమి ఉన్నట్టే కనిపించట్లా. ఇంకా ఇవాళ వాస్తవంగా స్టీల్ ప్లాంట్ భారత ప్రభుత్వం ఉంచుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా స్టీల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. చైనా రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత చైనా మీదన మన దానికి మంచి అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నిర్వహణ పరమైనటువంటిది, ఇందులో స్వార్థాలు ఉంటాయి, పారిశ్రామికవేత్తల ఇన్వాల్వ్మెంట్ ఉంటది దీన్ని ఎదగనీయకుండా చేయడంలో గానీ వీటిలో. బిఎస్ఎన్ఎల్ ఎట్లాగా ఏడిపిస్తుంటారో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను వాడుకునేటటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ నేను బాగుపడతాయి, అసలు ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జరిగేది అది. దీని నుంచి ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం నాటకాలు ఆడుతూ ఉండొచ్చు. కానీ ఒకటి వైజాగ్ లో మాత్రం స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకుని పెద్ద ఓటు బ్యాంక్ రాజకీయమే నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఇలా పార్టీలకు అతీతంగా వైసీపీ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు చేశారు, గంటా శ్రీనివాసరావు గారు అయితే ఏకంగా రాజీనామా చేశారు.